హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం భువనగిరి ఫోర్ట్ దగ్గర ఉన్నాం. ఇది హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక ఇది చాలా పురాతనమైన కోట అనమాట. ఎంట్రీ ఫీజు 10 రూపాయలు తీసుకున్నాడు పెద్దలకి, చిన్నపిల్లలకి అయితే 5 రూపాయలు ఉంటుంది. ఇక చూడండి కోట ఎంత పెద్దగా ఉందో. ఇటు సైడ్ ఎంట్రన్స్, ఇక్కడ నుంచి రాయినే చెక్కేసి స్టెప్స్ తయారు చేశారనమాట. పెద్ద రాయనే. ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఒక వాటర్ బాటిల్ అయిపోతారు పైకి పోయేసరికి. భోజనాలు కూడా తెచ్చుకోండి. నేను వాటర్ బాటిల్ వాటర్ లేకపోతే కష్టం. ఇదే కొండ ఫ్రెండ్స్. పైన ఉందనుకున్నాను. పైన ఇంకా కోట ఉంది. అదంతా ఎక్కేలోగా అయిపోతాం ఫ్రెండ్స్. మనం వచ్చింది కొంచానికే ఇలా అలసిపోతున్నారు. అయిపోవాలంటే తొందర రావాలి. ఏమైపోవాలంటే ఎనర్జీ, శక్తి, పట్టుదల. ఇంకా వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ నీళ్ళు, గ్లూకోజ్ కానీ ఎనర్జీ డ్రింక్ కానీ తీసుకుంటాను. రెడ్ బుల్, ఓఆర్ఎస్. ఓఆర్ఎస్ అయితే బెటర్. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కాటన్ తెచ్చుకొని భుజాన్ని పెట్టుకొని రండి. అమ్మేసుకోవాలి, కాటన్ తెచ్చుకొని ఇక్కడ అమ్మేసుకోవాలి. ఇక్కడ కూడా వర్షం పడితే హైలైట్ ఉంటుంది వ్యూ. ఇట్లా ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు ఉన్న స్టెప్స్ ఇవి, అవి మాత్రం వీళ్ళు చెక్కారు. ఇప్పుడు ఇవి పాతకాలం నుంచి ఉన్నాయి స్టెప్స్. ఈ స్టెప్స్, ఈ పెద్ద స్టెప్స్ ఎండ్ అయిపోయినాయి ఇక్కడతో. అదంతా భువనగిరి ఫోర్ట్ అనమాట. భువనగిరి ఊరు, ఇదంతా పెద్ద టౌన్. ఇక్కడ నుంచి చిన్న స్టెప్స్ స్టార్ట్ అయినాయి. ఇవన్నీ వర్షాలు పడటం వల్ల, వరదలు రావడం వల్ల ఇవన్నీ కొట్టుకుపోయినాయి అన్నమాట. ఇదంతా ఫోర్ట్. చూద్దాం, కొండ మీదకి వెళ్ళిన తర్వాత వ్యూ చూపిస్తా. ఇది ఇలా వచ్చామన్నమాట. మనం ఏ కోటకు చూసుకున్నా కూడా స్ట్రైట్ ఎంట్రన్స్ ఉండదు. ఇక స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ రైట్ ఒక సైడ్కి మాత్రమే ఉంటుంది ఎంట్రన్స్. ఏ కోటకు కూడా స్ట్రైట్గా ఉండదు. భువనగిరి సిటీ. మాకైతే తడిసిపోతున్నా ఫ్రెండ్స్ కొంచెం దూరం వచ్చేసరికి. చాలా పెద్ద సిటీ, చూడండి ఎంత ఉందో. భువనగిరి జిల్లా కూడా అంటారు. భువనగిరి జిల్లా అంటారా? భువనగిరి జిల్లానా? అక్కడ ఒక అదేమంటారు గ్రౌండ్ ఉంది. యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. ఇలా పోవాలి మనం. ఇప్పుడు వెళ్ళి లెఫ్ట్కి పోవాలి. యాదాద్రి భువనగిరి ఎమ్మెల్యే ఎవరో కొంచెం కామెంట్లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు భువనగిరిలో మీ ఫోటోలో చాలా ఇంపార్టెంట్ అన్న విషయం చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇక్కడ చెత్త. ఎవరు కూడా ఇలా పడేయకండి. రే, నువ్వు కూడా బాటిల్ ఇక్కడ పడే మాకురా. చెట్ల కంటే చెత్త ఎక్కువ ఉంది. ఇది ఎంట్రన్స్. వస్తున్నారు. అట్లా వచ్చేసాం మనం. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక గేట్ లాగా, ఎంట్రన్స్ గేట్ లాగా ఉంది. ఈ కొంచెం వచ్చే వరకే మా పని అయిపోయింది. 10 రూపాయలు తడిసిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, బకెట్లు కారిపోతుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇంకా పైకి ఉంది. కాకపోతే మొత్తం ఎటు చూసిన చెట్లు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి.
శ్రీకాంత్ సబిత అంట. ఎలాంటి అస్సలు ఎంకరేజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. శ్రీకాంత్ సబిత ఎక్కడున్నా వచ్చి ఆ పేర్లు చెరిపేయండి. మీరు లవ్ చేస్తే చేసుకోండి అమ్మా, ఎందుకు ఈ గోళ్ళ మీద రాళ్ళ మీద. ఇటు నుంచి మళ్ళీ ఇట్లా పోవాలి. అన్నీ వర్షాకాలం కదా, అన్ని పిచ్చి చెట్లు ఘోరంగా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది. ఇవన్నీ ద్వారాలు, పెద్ద పెద్ద ద్వారాలు. ఇలాంటి ప్లేస్లో రెస్ట్ తీసుకోవచ్చు కాసేపు, కూల్గా ఉంది ఇక్కడ. వచ్చేసాం సగం వచ్చేసాం. అదంతా ఎక్కుంటూ వచ్చాం. ఇక్కడ నుంచి చూపిస్తాగండి, అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిపోదాం. అదంతా ఎక్కొచ్చాం అనమాట. ఇంకా ఇలా వెళ్ళి అది పైన కోట ఉంది, ఇట్లా వెళ్ళాలి. ఇదంతా ఒక వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ చూడండి. మా వాళ్ళు అలసిపోయారు అప్పుడే. పృథ్వీ ఇది ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. అదిగోండి అలా బ్యాచెస్ వస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్. సండే హాలిడే అప్పుడు. ఫ్రెండ్స్, బాహుబలిలో చెట్లు నుంచి పైకి వస్తారు కదా, అవే ఆ చెట్లు. దయచేసి మీరు ఆ వేలో అక్కడ ఉన్నాయి తాడే చెట్లు. దయచేసి ఆ వేలో వద్దాం మీరు ట్రై చేయొద్దు, వస్తే కనుక బొక్క అయిపోతారు. సో దయచేసి మెట్లు ద్వారా రండి. మెట్లు ఎక్కారండి. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈరోజు క్లైమేట్ కూడా మాకు చాలా అనుకూలంగా మాకే అనుకూలంగా ఉందన్నమాట. ఎందుకంటే ఎండ లేదు. ఎండ వస్తే మాత్రం ఇంకా దోలు తీరిపోదు. ఇది ఇప్పటికే మాకు ఎండ లేదు, కూల్గా క్లౌడీగా ఉంటేనే ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. అలా ఎట్లా పోయినాం. ఇది అక్కడ నుంచి వచ్చింది మన యాక్చువల్గా. అదంతా తిరుక్కుంటూ వచ్చినాం. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ నుంచి ఇలా ఎక్కుకుంటా ఇక్కడ నుంచి మళ్ళీ దాని మీద పైన కొండ ఉంది, ఇప్పుడు కనిపించలేదు. అది వ్యూ చూడండి ఎంత బాగుందో. అటు నుండి వచ్చినాం. ఇక్కడ ఒక చిన్న కొలను కూడా ఉంది. ఆ కొలను చాలా డేంజర్ అంట. మరి కొలను లోతైనది, దగ్గరగా వెళ్ళకూడదంట. పాపం వాళ్ళకి చదువు రాదనుకుంటా. ఈ కొండ అంతా చాలా స్లోప్గా ఉంది, స్లిప్పరీగా ఉంది. అందుకని ఈ రాయినే చెక్కి చిన్న స్టెప్స్గా చేశారు ఇక్కడికి వచ్చే వరకు. మీరు మాత్రం కర్రలు తెచ్చుకోండి ఫ్రెండ్స్, జారిపోతుంది ఫ్రెండ్స్. చివరికి మా బావ కూడా ఎక్కలేకపోతుండు. అమ్మా ఉత్సాహంతో ఉన్నాడు. అమ్మా అబ్బో నా వాళ్ళకి అట్లయితే కొంచెం దూరం ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు. ఏమైంది తలమేసి పెట్టిన? ఆల్మోస్ట్ మా పని అయిపోయింది. దయచేసి ఎవరో స్పీడ్ ఎక్కొద్దు, చిన్నగా మెల్లిగా ఆరామ్సే ఎక్కాలి, రిస్క్ తీసుకుంటే ఎక్కాలి. అవును. అమ్మ వాళ్ళు ఎక్కినారు, కూర్చున్నారు. పోదాం. లేవు అది ఆ కొండ చూడండి ఎంత ఉందో. పెద్ద రాయి. మళ్ళీ స్టార్ట్. అలా ఆగి కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్తూ ఉండాలి. భువనగిరి సిటీ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇలా చాలామంది ఇప్పటివరకు ఫ్యామిలీ కూర్చున్నారు, ఎక్కలేక ఆగి మళ్ళీ వెళ్ళిపోయారు ఇప్పుడే. ఇది చూడటానికి ఇలా నార్మల్గా ఉంది కదా అనిపిస్తుంది మీకు, ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అని. పెద్ద రాయి కాబట్టి అస్సలు ఎక్కుతున్నా కొద్దిగా ఆయాసం వస్తుంది. అగో అట్లా కింద పడితే ఎలా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి అసలు కరెక్ట్ లేనే లేదు. ఇదంతా ఇలా ఉంది.
నడవటానికి కూడా ఇక చూడండి కాలు ఇట్లా ఇలా సైడ్కి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ అక్కడ నుంచి స్టెప్స్, చిన్న స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ క్రియేట్ చేశారు. ఇవి కూడా ఇక్కడ ఈ 4 మళ్ళీ అక్కడ నుంచి అలా వచ్చేసాం. పీక్ పాయింట్ అదే. ఇక పోదాం మెల్లిగా. ప్రాణాల మీదకి తెచ్చుకోమాకండి. థింగ్స్ అన్నమాట. అది చుట్టూ ప్రారే ఉంది. వావ్, కొంచెం తెలివిగా ఈ స్టెప్స్ అయితే చెక్కి పెట్టారు. అసలు ఈ స్టెప్స్ లేకపోతే ఎక్కడానికి అవ్వనే అవ్వదు. అంత స్లోప్ ఉందన్నమాట. అది కోట, భువనగిరి కోట. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న కోట అన్నమాట. భువనగిరి ఫోర్ట్ పైకి అయితే వచ్చేసాం. పైనుండి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇదంతా భువనగిరి సిటీ. వావ్, అది భువనగిరి కోట. భువనగిరి అది పీక్ పాయింట్. అక్కడ ఒక ఫిరంగి ఉంది, కాకపోతే కొంచెం బిజీ ఉంది. అందరు ఫోటోలు దిగుతున్నారు. ఫిరంగితో పేల్చేస్తున్నారు. ఫిరంగిని పేలుతున్నారా? అది కోట. అటు సైడ్ కూడా ఉంది, వెళ్దాం. చాలామంది వచ్చారు. అది వ్యూ. కాసేపు ఇక్కడ ఫోటోలు దిగి చూద్దాం. మొత్తం వెనక కూడా తిరిగి చూద్దాం. ఇప్పుడే ఫోటోషూట్ అయితే అయింది మాది. చాలామంది పిల్లలు వచ్చారు. కింద ఇంకా ఎక్కుతూ ఉన్నారు. ఈరోజు ఎండ లేదనమాట. అట్లా ఇదంతా తిరిగి వెళ్దాం ఒకసారి. ట్రెక్కింగ్ ట్రై చేస్తున్నాడు. ఏదో ప్రయోగాలు చేద్దామని ట్రై చేస్తున్నాడు, కానీ అది అవ్వట్లేదు. మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు. మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాడు. చూశారు కదా, ప్రయత్నం ఆగిపోయింది ఎక్కడితో. ప్రయత్నమే మన ఆయుధం. సక్సెస్ఫుల్గా సాధించాడు. వచ్చే మనం వెళ్ళిపోదాం చాలు. కానీ బట్టపోయాను కాదు, ఎక్కుతూ దిగేది అట్లా. అక్కడ నుండి దూకడమే, చేసేదేం లేదు. తాళ్ళు వేసుకొని లాగుతా. కమాన్ రాజారి, నువ్వు సాధించగలవు. డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ చారీ. కమాన్. క్లాప్స్ అబ్బా, క్లాప్స్. ఎక్కింది జీన్స్ ప్యాంట్ వేసరికి ఎక్కలేకపోతున్నాం. వావ్, చారీ సాధించాడు. ఎక్కింది వచ్చిందా? కొంచెం. మన చారీ ఇప్పుడు పైకి వెళ్ళి చూసుకోను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గోడ మీద పేర్లు చూస్తాను. చూడండి, పేర్లు చెక్కడానికి ఈ గది రాసినట్టుంది. ఈ గది కట్టింది పేర్లు చూశారు కదా, ఎన్ని నేమ్స్ ఉన్నాయో. ఇది మరి సిచ్యువేషన్ చూడండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద లవర్స్ వాల్. చూశారు కదా ఎన్ని నేమ్స్ ఉన్నాయో. దేశంలో ఎక్కడా లేని పేర్లు ఇక్కడ ఉన్నాయి. సింగిల్గా ఉండే వాళ్ళకి ఇది చాలా మనోభావం ఉంటుంది. సో దయచేసి ఇలా చేయొద్దు. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి ఫ్రెండ్స్. సో దయచేసి ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు. చూశారు కదా, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది లవర్స్ వాల్ ఇన్ లవర్స్ వాల్. చూశారు కదా ఎలా ఉందో. చూశారు కదా, చారీ సక్సెస్ఫుల్గా కిందకు వచ్చేసాడు. ఇప్పుడు కిందకి రావడం ఎట్లా తెలియట్లేదు. చూశారు కదా ఎంత హైట్లో ఉన్నాడు. అక్కడ నుండి దూకేయడమే, చేసేదేం లేదు.
పైకి ఎక్కడానికి ఉందా? పద. ఇటు దారి ఉంటాడు పోవటమే ఫ్రెండ్స్. రే మంజుమలం వాయిస్ లాగా తప్పిపోగా. మరి ఏంట్రా ఇది గుండ్రం తిరుగుతుంది? ఇయ్యా బాగుంది. వావ్ నైస్ నైస్. కోట మీదకి వచ్చేసాం. ఇదే పెద్ద కోట. వాడు ఎత్తుక్కుంటాడు ఇంకెంత మనల్ని. సరదాగా టైం స్పెండ్ చేయడానికి అయితే ఇక్కడ రావచ్చు. ఇదంతా కోట పైన. ఓ అటు సైడ్ రావచ్చు, ఇగో ఇట్లా కూడా రావచ్చు కింద నుండి. బా వ్యూ ప్రశాంతంగా ఉంది చాలా ఇక్కడ. అక్కడ ఏదో ఏదో ఉంది మరి తెలియట్లేదు అదేంటో. పీస్ఫుల్గా ఉంది. ఫస్ట్ మెయిన్ ఏంటంటే మాకు ఎండ లేదు, తక్కువ ఉంది. డైలీ ఉన్నట్లు ఉంటే మాత్రం దోలు తీరిపోయేది. అక్కడున్నాడు వంశీ. ఇది కోట పైన అనమాట. ఇది చాలా పురాతనమైంది. మొత్తం ధ్వంసం అయిపోయింది. చెట్లు ఎక్కడ చూసినా పొదలు, కానీ బాగుంది. ఒక కొండ మీద, ఏ కోటలో అయినా కూడా పెద్ద కొండ మీదే ఉంటాయి. అప్పట్లో రాజులు సైన్యాలు ఇవన్నీ ఉండేటివి కదా. ఎవరు కూడా ఆపోజిట్ రాజ్యం వాళ్ళు అటాక్ చేయకుండా ఇట్లా ఉంటారన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఇదే భువనగిరి ఫోర్ట్ అనమాట. సరదాగా వీకెండ్లో వన్ డే కానీ ట్రిప్, సండే నార్మల్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి మార్నింగ్ కానీ ఈవినింగ్ టైం, ఆఫ్టర్నూన్ టైంలో వస్తే మాత్రం ఎండ ఎదిరిపోద్ది. మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ రావచ్చు. ఇట్లా వీకెండ్స్లో సండే కానీ సాటర్డే కానీ ఇట్లా వచ్చి సరదాగా ఒక 2-3 అవర్స్ టైం స్పెండ్ చేసి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఇట్లా వచ్చి హైదరాబాద్కి దగ్గరలో ఉన్నవాళ్ళు. హైదరాబాద్కి ఇది 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది భువనగిరి ఫోర్ట్. సరదాగా వచ్చి ఒక 2-3 అవర్స్ టైం స్పెండ్ చేసి అలా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ దగ్గరలో యాదగిరి గుట్ట కూడా ఉంటుంది, యాదాద్రి టెంపుల్ ఉంటుంది, స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది. అవి మీ ఆప్షన్ అనమాట, మీ ఇష్టం. కాకపోతే భువనగిరి ఫోర్ట్ మాత్రం కంపల్సరీ రావాలి. ఆ టెంపుల్ కంటే కూడా ఎక్కువ టైం మనం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో టైం పాస్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఎక్కేటప్పుడు కొంచెం వాటర్ తీసుకొని రావాలి. వాటర్ స్నాక్స్ ఏమైనా తీసుకొని రాని. పైన అయితే ఏం దొరకవు అనమాట. ఓకే, ఇది చూశారు కదా, ఇదే భువనగిరి ఫోర్ట్ అనమాట. చలో బాయ్, మళ్ళీ